ఇలా స్ట్రైట్గా గీతలు గీసుకుని కుట్టండి. మళ్ళీ తర్వాత కూడా ఈ గీత మీదే మళ్ళీ కుట్టండి. చూసారా, ఇదే గీత మీద ఎక్కడ తేడా రాకూడదు. ఫస్ట్లో మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా నిదానంగా కుట్టండి. గీతలు గీసుకుని కుట్టండి, గీతలు లేకుండా మాత్రం రాదు. చూసారా, ఈ విధంగా కుట్టండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. నిలువు గీతలు ఈ విధంగా, ఇలాగే దీనికి అంచును కూడా వేయండి. చూసారా, ఈ విధంగా చూసారా, ఇలా నిలువు కుట్లు. మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేద్దాము. మొదట్లో మీకు ఇంత తిన్నగా రాదు స్ట్రైట్గా, కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా తిన్నగా వచ్చినప్పుడే మీరు పని శుభ్రంగా చేయగలుగుతారు, నీట్గా అనుకున్నట్టుగా చేయగలుగుతారు. కుట్లు తిన్నగా రాకుండా మీకు వేరేగా ఏం కుట్టాలన్నా కూడా కుదరదు అన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా వస్తుందండి. ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. అంతా నేర్చుకున్న తర్వాత కుడతామంటే రాదండి, కుడితేనే నేర్చేసుకోవాలి. అంతా నేర్చుకున్న తర్వాత ఒకసారి కుడతామంటే అస్సలు రాదండి. చూసారా, ఈ విధంగా గీతలు గీసుకోండి. ఎంతసేపు మీరు గీత గీయటం, స్టిచ్ చేయటం. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. చూసారా, మీకు ఇన్ని స్టిచ్చెస్ ఎందుకు వేసి చూపిస్తున్నాను నేను, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఒక కుట్టేసి చూపించి ఇలా కుట్టండి అని చెప్పొచ్చు, కానీ అలా చెప్పేదానికంటే కూడా 1కి 4 కుట్లు వేసి చూపిస్తే మీలో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా క్లాత్ ఎప్పుడు కూడా 2 పొరలు తీసుకోండి, సింగిల్ పొర మీద మాత్రం కొట్టొద్దు. మీ దగ్గర ఏమైనా పాత కాటన్ చీరలు అటువంటివి ఉంటాయి కదా, చక్కగా 4 పొరలు కట్ చేసుకుని ఐరన్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా అన్నమాట. సుమారుగా ఇంత ముక్క 12 అంగుళాలు 15 అంగుళాల ముక్క 2 పొరల మీద తీసుకోండి. తీసుకుని శుభ్రంగా ఇస్త్రీ చేసుకోండి. సాఫ్గా ఇస్త్రీ చేసుకున్న తర్వాత స్కేల్తో గీతలు గీసుకోండి. గీతలు గీసుకుని స్టార్ట్ చేయండి. దారం వేరే కలర్ దారంతో కుట్టండి, ఎందుకంటే మీకు దారం వంకర్లు వచ్చినా మీకు నీట్గా ఎక్కడ వంకర వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సేమ్ కలర్ దారంతో కుడితే మీకు తెలియదు స్టార్టింగ్లో. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇప్పుడు మనం క్రాస్గా కుట్టే కుట్లు కుడదాము. ఇలా 2 గీతలు గీసుకోండి. సుమారుగా అంటే మీరు ఓ పని చేయండి, ఇంచున్నర అంగుళం 1.5 అంగుళం గీత గీసుకుని ఇలా స్ట్రైట్గా గీయండి. ఇలా 2 గీతలు వచ్చినాయి కదా. తరువాత ఇక్కడ నుంచి 2 అంగుళాలకి ఒక గుర్తు పెట్టండి. ఇది 2 అంగుళాలు పెట్టాలని కాదండి, మీకు ప్రాక్టీస్ కోసం నేను నేర్పిస్తున్నాను అంతే. ఇది 2 అంగుళాలు పెట్టాలా 2.5 అంగుళాలు పెట్టాలని లెక్క కాదండి. ఇది ఏంటంటే మీకు ఒక అవగాహన రావడం కోసం నేను చూపిస్తున్నాను. ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకున్నాం కదండి, ఇక్కడ 1 అంగుళం పెట్టుకుని ఇక్కడ నుంచి 2 అంగుళాలు పెట్టుకోండి. అంటే రెండింటికి మధ్యలో వస్తుంది అన్నమాట ఇది. ఈ విధంగా
ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇలా గీతలు గీసుకోండి. చూసారా, ఈ విధంగా గీతలు గీసుకుని చూసారా, ఈ విధంగా గీతలు గీసుకొని ఈ గీతలు గీసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయండి కుట్టడం. ఖచ్చితంగా గీత వెంబటే కుట్టండి. చూసారా, ఈ గీత వరకు ఆపండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విధంగా కుట్టండి. మనం ఇక్కడ ఈ లైన్ గీతలు గీసుకున్నాం కదండి, ఈ గీత దాటి రానివ్వద్దు మీరు. చూసారా, ఈ విధంగా కుట్టండి. నిన్న ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారండి నాకు నా వాట్సాప్కి, ఏమండి అన్నీ చూపిస్తూనే చేస్తున్నారు, మాతో మిషన్ కుట్టించరా అని చెప్పి. అంటే ఫస్ట్లో మీకు ఈ పరిచయం చేయాలి కదండి, టైలరింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది పరిచయం చేయాలి కదా. అందుకని మీకు ఆ క్లాస్ చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు మిషన్తోనే పని ఉంటుంది. చూసారా, ఈ విధంగా మళ్ళీ దీని మీదే కుట్టండి. అంటే కుట్టు మీదే కాకుండా కొంచెం పక్కన కుడితే మీకు ఆ కుట్టు ఎలా పడుతుంది అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా పంజాబీ డ్రెస్ బాటమ్ కుడతాం కదండి, బాటమ్ కింద పట్టీలో ఇలా కుట్లు కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు అనమాట. చాలా రకాలుగా కుట్టుకోవచ్చు, అందులో ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇలా కుట్టండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదు నాకైతే అర్థం కావట్లేదు, ఎవరు కూడా నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకసారి మీరు కనుక ఇలా క్లాత్ మీద కుడితే వాట్సాప్లో పెట్టండి, నేను చూసి పర్వాలేదు స్టూడెంట్ నేర్చుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నారని నాకు కూడా కొంచెం సంతృప్తిగా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ మీరు స్ట్రైట్గా ఈ స్ట్రైట్ కుట్టండి. నిదానంగా కుట్టండి, ఏవో కంగారు పడిపోయి మీరు వంకర టెంకరగా కుట్టొద్దు అసలు. చూసారా, ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కూడా
ఇలాగనే కాదండి, మీ ఇష్టం. మీకు ఇంకేమన్నా ఇంకో విధంగా ఏమన్నా కుట్టాలనిపించినా, మీకు ఇలాగంటే ఇంకా బాగా కుట్టచ్చు అని ఏదన్నా మోడల్ అనిపించింది అనుకోండి, కుట్టండి. అనిపిస్తే మీకు అనిపించిందని ఊరుకోవడం కాదు, అనిపించింది మీకు చేయాలి. చేస్తే అది ఎలా వస్తుందనేది మీకు అవగాహన వస్తుంది. మళ్ళీ దీనికి పక్కన కుట్టండి ఒక కుట్టు. చూసారా, ఈ పక్కన కుట్టడం అంటే ఈ కుట్టుకి ఎక్కడ కూడా కలవలేదు. చూసారా మీరు ఒకసారి చూడండి, ఈ కుట్టు 2 కుట్లు ఎక్కడ కూడా కలవాల, పక్క పక్కనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా కలవలేదు. ఈ విధంగా కూడా కుట్టండి. చూసారా, ఎక్కడ కూడా కలవలేదు. ఇక్కడ దగ్గర వచ్చింది కానీ కలవలేదు. చూసారా, ఇలా ఎప్పుడు కుట్టగలుగుతారంటే మీరు దృష్టి అంతా దీని మీద పెట్టి కాన్ఫిడెంట్గా కుట్టగలిగితే మీరు ఈ విధంగా కుట్టగలుగుతారు. హడావుడిగా కుడితే ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా? ఇదిగో చూడండి, స్ట్రైట్గా కుట్టాము, క్రాస్ కుట్లు కుట్టాము. ఇప్పుడు మనం సర్కిల్ గీసి సర్కిల్లో ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను. మీ దగ్గర ఏదన్నా రౌండ్ది ఏదన్నా ఒక చిన్న వస్తువు తీసుకోండి, రౌండ్ది. నేను ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకుని దీంతో సర్కిల్ గీస్తాను. ఇప్పుడు చూడండి మీరు, ఈ విధంగా సర్కిల్ గీసుకున్నాం మనం. దీన్ని కూడా రౌండ్ సర్కిల్లో కూడా కుట్టండి. ఒక చోట స్టార్ట్ చేయండి, ఎక్కడో ఒక చోట నిదానంగా తిప్పుకుంటూ కుట్టండి. ఇలా కొద్దిగా తిప్పండి. ఇలా చూసారా, ఈ విధంగా. చూసారా, ఈ విధంగా సర్కిల్ గీసుకుని సర్కిల్ మీద ఇలా కుట్టండి. చూసారా, ఈ విధంగా రౌండ్ కుట్టండి. మళ్ళీ దీనికి పక్కన మళ్ళీ కుట్టండి. పక్కన కుట్టాలని మీరు ఏం చేయాలంటే గీత గీయ అవసరం లేదండి. ఇక్కడ నుంచి మీరు ఈ పాదం ఉంటుంది కదా, ఈ పాదం పక్కన మీరు ఇలా చూడండి, ఈ పాదం పక్కనే దారం చూడండి. ఈ దారం పక్కనే మీరు కుట్టుకుంటా వచ్చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూడండి మీరు. చూసారా, కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా వచ్చింది. చూసారా, మళ్ళీ దీనిపైనే కావాలంటే మీరు ఎన్నిసార్లు కావాలన్నా దాని మీద వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అదే కుట్టు మీద వేయండి. కుట్టు ఈ విధంగా కుట్టండి.
చూసారా? ఈ విధంగా మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే మిషన్ కానీ కుట్టు కానీ మీ కంట్రోల్లో ఉండాలి. కొంతమంది తొక్కుతూ ఉంటే కుట్టు దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, మిషన్ దాని ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతుంది. అలా కాదు, మిషన్ మీ కంట్రోల్లో ఉండాలి, కుట్టు మీ కంట్రోల్లో ఉండాలి. ఎక్కడ కుట్టు పడాలి అనేది మీరు గమనించుకుని కరెక్ట్గా అక్కడే కుట్టు పడే విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడు మీరు ఎంతటి పనైనా ఎంతటి మోడల్ అయినా మీరు చేయగలుగుతారు. చూసారా? ఈ విధంగా కుట్టండి. తర్వాత మళ్ళీ ఇలా గీత గీసుకోండి. ఇక్కడ నుంచి అంగుళన్నరకి గీత గీసుకోండి. మళ్ళీ సుమారుగా అంగుళన్నర. ఇలా గీత గీసుకున్న తర్వాత మీరు దీని మధ్యలో కూడా మళ్ళీ ఒక గీత గీయండి, ఇంచున్నరకి. ఇందులాగానే మనకి 2 అంగుళాలకి ఇలా ఇలా 2 అంగుళాలు గీత పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకుని ఇది 2 అంగుళాలకి. మీకు చూపించడం కోసం ఇదంతా ఒకే క్లాత్ మీద చూపిస్తున్నా. మీరు ఇలా కాదు, ఒక్కొక్క క్లాత్ తీసుకుని పూర్తిగా ప్రాక్టీస్, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి మీరు. చూసారా? మీరు ఇలా గీత గీసుకుని ఈ గీత ప్రకారం కుట్టండి.
చూసారా? ఈ విధంగా కుట్టండి. మీ ఇష్టం, గీసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా గీసుకుని కుట్టండి. ఇలాగనే కాదు, మీకు కుట్టు ఎలా వేయాలి అనేది ఈజీగా వేసేయగలగాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ దీనిపైనే మళ్ళీ కుట్టండి. చూసారా? ఈ విధంగా మీరు డిగ్రీ చదివిన స్టూడెంట్తో ఆలు దిద్దిస్తే ఎలా ఉంటుందో నాకు కూడా అలా అనిపిస్తుందండి. చూసారా? ఈ విధంగా చూసారా? ఈ విధంగా కుట్టండి. మీరు ఇంకా ఏమైనా మీకు ఇలా కాదు ఇలా కుట్టాలి అనిపించింది అనుకోండి, మీ ఇష్టం. ఎన్ని రకాలుగా కుడతారో కుట్టి ప్రాక్టీస్ చేయండి బాగా. ముఖ్యంగా కావాల్సిన రకాలు నేను చూపించాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ రెండింటి మధ్యలో కూడా మనం క్రాస్గా కుట్టుకోవచ్చు. చూడండి ఇలాగూ. చూసారా? ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. మీరు ఎలా కుడతారనేది కాదు, మీ చేతిలో మిషన్ ఎంత కంట్రోల్లో ఉందనేది మెయిన్. మిషన్ కుట్టేటప్పుడు మీ కంట్రోల్లో ఎంత కంట్రోల్లో ఉంది అనేది మీకు ఈ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అన్నమాట. చూసారా? ఈ విధంగా కుట్టండి. ఎన్ని రకాలుగా కుడతారో కుట్టి నాకు వాట్సాప్లో పెట్టండి. తర్వాత క్లాసుల్లో మీకు పట్టీలు ఎలా కుట్టాలి, ఉక్స్ పట్టీలు ఎలా కుట్టాలి, కాజాల పట్టీలు ఎలా కుట్టాలి, కుచ్చులు ఎలా కుట్టాలి, తర్వాత డ్రెస్ నెక్లు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మన క్లాసులో వస్తాయండి. రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ రేపటి క్లాస్లో మనం కలుద్దాము.